अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। मरकज़ी वज़ीर पीयूष गोयल ने यकीन जाहिर किया कि बीजेपी चिविल्ला के साथ साथ तेलंगाना रियासत में ज़्यादातर MP सीटें जीत लेगी। भारतीय जनता पार्टी की हिमायत याफ्ता भारतीय जनता पार्टी के MP उम्मीदवार कोंडा विश्वेश्वर रेड्डी ने राजेंद्र नगर MRO ऑफिस में अपने कागजात नामजदगी रिटर्निंग ऑफिसर रंगारेड्डी डिस्ट्रिक्ट कलेक्टर शशांका को सौंप दिए। क़ब्ल-ए-अज़ी बल्लागुड़ा आरा मैसम्मा मंदिर में खुसूसी पूजा प्रोग्राम का इनेकाद किया गया। कोंडा विश्वेश्वर रेड्डी ने किस्मतपुर बुडवेल बाबू जगजीवन राम मुजस्समा राजेंद्र नगर अंबेडकर मुजस्समे तक मदाहों के साथ एक बड़ी रैली का एहतमाम किया। मरकज़ी वज़ीर पीयूष गोयल, MP OBC मोर्चे के कौमी सदर के लक्ष्मण, BJP की सरकारी तर्जुमान रानी रुद्रम्मा देवी और MLC AVN रेड्डी ने रैली में शिरकत की। आइए देखते इस खुसूस में वहाँ के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। పార్లమెంట్ ఈ ఎలక్షన్స్ ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం చేసుకునే ఎలక్షన్స్. కానీ అప్పుడే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఎవరై కాబోతుందో. అది నరేంద్ర మోడీ కాబోతుందని యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది. అటు దేశాన్ని రక్షిస్తుండు, ఇటు పేదలను ఆదుకుంటుండు, అటు ధర్మాన్ని రక్షిస్తుండు. భారతదేశము అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అన్ని రంగాలలో కేవలం ఆర్థికంగా 10వ స్థాయి నుంచి 5వ స్థాయి కాదు, వారు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఏ ప్రధాని అయినా భుజం మీద భుజం చేసుకునే స్థాయికి తీసుకొచ్చిండు భారతదేశాన్ని. ఒక వరల్డ్ పవర్ అయిపోయింది. అందరూ భారతదేశం దిక్కు చూస్తుండ్రు. కరోనా వ్యాధి వచ్చినా, ఒక యుద్ధం వచ్చినా ప్రపంచం మొత్తము భారతదేశం ఏం చేస్తుందని ఇప్పుడు చూస్తుంది. మరి గ్రామీణ ప్రాంతానికి పోతే అడగకున్న బియ్యం ఇచ్చిండు. అడగకున్న ప్రతి ఒక్కరికి బ్యాంకులున్నా 70 ఏళ్ళ సంది బ్యాంకులున్నా కూడా బ్యాంక్ అకౌంట్లు 10 మందికి ఉంటే ఇప్పుడు యావత్ భారతదేశం అందరికి కూడా బ్యాంక్ అకౌంట్లు వచ్చినాయి. సమాజంలో మార్పు తెచ్చిండు. గొప్ప వ్యక్తి, అందుకే యుగ పురుషుడు అంటారు. గమనించిండు పేద కుటుంబం నుంచి పెరిగి ఒక ప్రధానమంత్రి అయిందని. సమాజంలో మార్పు ఏం తెచ్చిందంటే 10 ఏళ్ల కింద గ్రామీణ ప్రాంతంలో బాత్రూంలే లేకుండే, బయటికి పోతుంది. కానీ దేశ గౌరవం, గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద ప్రజల గౌరవాన్ని పెంచిండు. ప్రతి ఒక్కరికి బాధ చెప్పుకునే ఎన్నో, కానీ ఇది ఇచ్చినా ఇది మాకు ఓట్లేయమని ఎప్పుడు అడగలేదు. మేము బియ్యం ఇచ్చినాము, మాకు ఓట్లేయి. మేము బాత్రూమ్ ఇచ్చినాం, ఓటే. మేము బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం, ఓటే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎప్పుడు లేనట్టు వెనకట ప్రభుత్వాలు మేము 100 రూపాయలు పంపిస్తే 15 రూపాయల కింద మీకు వచ్చేది చేతులకు. ఇప్పుడు ఉపాధి హామీ 300 రూపాయలు పంపించిన, ఏ పథకం ద్వారా 2000 6000 పంపించిన ప్రతి నయా పైసా బ్యాంకులో అందుతున్నది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో నిజంగానే దుగ్నే కరింగే, కిసాన్ కే ఆయే దుగ్నే కరింగే అంటే 10 ఏళ్లలో నిజంగానే రెండింతల కంటే ఎక్కువైంది. అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో किधर दोस्ती किधर कुश्ती। केरल में CPM जो इंडिया अलायंस का भाग है, उसके मुख्यमंत्री पिनाई विजयन जी ने राहुल गांधी जी का पर्दाफाश किया है और राहुल गांधी जी ने उनके इंडिया अलायंस के मित्र पक्ष TMC ममता बनर्जी जी के बारे में जो कहा है और जो ममता जी ने कांग्रेस के लिए कहा है, ये स्पष्ट दिखलाता है कि इंडिया अलायंस कोई एकजुट अलायंस भी नहीं है और देश के सामने आज कोई विकल्प भी नहीं है। प्रधानमंत्री नरेंद्र मोदी जी देश को एक ऐसे नेता मिले हैं जिन्होंने 10 वर्ष गरीब का कल्याण किया, नारी शक्ति का स्वाभिमान बढ़ाया, युवा युवतियों को ढेर सारे मौके दिए आगे बढ़ने के लिए, हमारे अन्नदाता किसान भाई बहनों की आमदनी बढ़ा।